పర్యావరణం పట్ల ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యం విడనాడి సామాజిక బాధ్యతతో పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అన్నారు. ఒంగోలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా పోతురాజు కాలువ పూడికతీత పనుల్లో కలెక్టర్ పాల్గొన్నారు. పారిశుద్ధ్య కాలువలో పూడిక పనులు చేపట్టగా వాటిని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆగి నేను అటు చెప్తాను. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా 2వ వారం కాలువ పూడిక పనులను చేపట్టడం జరిగిందని కలెక్టర్ అన్నారు. ఇంటి వద్దకు వస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు చెత్తను అందించాలని, అలా కాకుండా కాలువలో వేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మన భూమి మన బాధ్యతగా భావించి ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని కలెక్టర్ కోరారు. కమిషనర్ వెంకటకృష్ణయ్య, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, మెప్మా పీడీ విజయలక్ష్మి, మాజీ కార్పొరేటర్లు అంబడి ప్రసాదరావు, అంగిరేకుల గురవయ్య, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ శానిటేషన్ మీద ఎంతైతే బాధ్యత ఉందో మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా మీ పరిసరాలను పరిశుభ్రంగా బాధ్యత మీకు అందరూ కూడా ఉంది. దాంట్లో మీ భాగస్వామ్యం ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. గతంలోలాగా కాదు, ఇప్పుడు అన్ని కఠినమైన చర్యలు తీసుకునే దానికోసం గౌరవ సుప్రీంకోర్టు అట్లాగే ప్రభుత్వం ఆదేశించింది. దీనిలో భాగంగా మీరందరూ కూడా చాలా దీన్ని స్ట్రింజెంట్ గా తీసుకొని మీరందరూ సహకరించి మనం ముందుకెళ్ళాలని చెప్పని అందరూ కూడా పేర్కొన్నా. ఈరోజు మనకి ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిక్లేర్ చేసిన దాని మీద మనకి ఒక నెల రోజుల్లో ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు. సో ఎవ్రీ వీక్ ఒక ప్రోగ్రామ్ చెప్పిన ఉంది. ఫస్ట్ వీక్లో మనం రోడ్స్ అండ్ ఆల్సో ది సైడ్ వేస్ అన్నీ కూడా మనం క్లియర్ చేసేది పెట్టుకున్నాము. 2వ వారంలో స్టామ్ వాటర్ డ్రైన్స్ అండ్ కెనాల్స్ ఇవి కూడా క్లీన్ చేయడం పెడుతున్నాము. 3వ వారం వచ్చేటప్పటికి మనకి రెసిడెన్షియల్ హౌసెస్ అండ్ కమర్షియల్ కాంప్లెక్సెస్ ఉన్నది. 4వ వారం వచ్చేటప్పటికి ప్రభుత్వ కార్యాలయాలు అండ్ ఆల్సో ది టాయిలెట్స్ సంబంధించినటువంటి క్లీనింగ్ ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే SWM రూల్స్ 2026 సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి గైడ్లైన్స్ మేరకు ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా SWM రూల్స్ రిలీజ్ చేసింది. అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఆ రూల్స్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మనకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మనము ప్రతి వారం కూడా ఈ కార్యక్రమాలు కండక్ట్ చేసుకుంటున్నాము. సో ఈరోజు మనం ఇక్కడ పోతురాజు కెనాల్ని చూడటం జరిగింది. సో ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పోతురాజు కెనాల్కి ఆనుకున్నటువంటి కుటుంబాలు, తర్వాత అదేవిధంగా డ్రైన్స్లో నుంచి కూడా ప్లాస్టిక్ విపరీతంగా అక్కడికి రావడం అనేది కూడా జరుగుతుంది. సో దాన్ని ఇప్పుడు మనం క్లీన్ చేయడం స్టార్ట్ చేసాము. సో డెఫినెట్గా ఇదంతా కూడా మనం ఇందులో భాగంగా క్లీన్ చేస్తాము. బట్ అయినప్పటికీ కూడా ప్రజల్లో అవగాహన రావాలనేది మా ముఖ్య ఉద్దేశం.